బయలుదేరారు. మరి కాసేపట్లో ఆ క్రూడి గ్రామం వెళ్ళి అక్కడ గిరిజనులతో మమేకమై ఆ గిరిజనులతో ముఖాముఖి గిరిజన సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. గిరిజనులు ఉత్తరాంధ్రలో చాలాసార్లు కూడా ఆయన పర్యటించారు. ఇప్పుడు ఆయన వెళ్ళబోయే ఈ కురుడి గ్రామానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది గతంలోనే. వాళ్ళు చాలా సమస్యలు కూడా మంచినీటి సమస్య అయితేనే, పౌష్టికాహార సమస్య అయితేనే అనేక సమస్యలు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తిరిగి వాళ్ళ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళిన అనంతరం కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగానే ఆలోచిస్తున్నారు. ఒకవైపు సింగపూర్లో జరిగినటువంటి సంఘటన, వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి సంఘటన ప్రమాదం తెలిసినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నిబద్ధత గల నాయకుడు అంటాకి ఇదే ఉదాహరణ. ఒక నిబద్ధతతో ఆయన పవన్ కళ్యాణ్ మొత్తం కూడా వెళతాకి మొత్తం సిద్ధమవుతున్నారు. మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఈ వెహికల్ నుంచి వెళ్తున్నారు, ఈ వెహికల్లో ఉన్నారు, ఈ వెహికల్ నుంచి వెళ్తున్నారు. మొత్తం కూడా కాన్వాయ్ అంతా కూడా సిద్ధం చేసుకుని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ చూడొచ్చు, మొత్తం పవన్ కళ్యాణ్ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అంతా కూడా వాళ్ళందరూ కూడా సందర్శిస్తున్నారు. మొత్తం వాళ్ళతో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. కొందరు వాలంటీర్లు వాళ్ళ సమస్యని మొత్తం కూడా ఆయనకి చెప్తున్నారు. ఎందుకంటే వాలంటీర్లు గతంలో ఇక్కడ పనిచేశారు, చాలామంది పనిచేశారు. ఏజెన్సీలో వందలాది మంది వాలంటీర్లు పనిచేశారు. వాళ్ళంతా కూడా మళ్ళీ ఉద్యోగాలు తేలిపోవడంతో పవన్ కళ్యాణ్ ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విషయం కనుక్కొని వాళ్ళ సమస్య పరిష్కరించేందుకు ఆయన ముందుకు వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అనంతరం ఈ కురుడి గ్రామానికి బయలుదేరుతున్నారు. కురుడి గ్రామంలో వాళ్ళతో మమేకం అయ్యే అవకాశం ఉంది గిరిజనులతో. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి సంగతి తెలిసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఎంతో ప్రజల కోసం చిరునవ్వుతో మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. అంటే గిరిజనుల కోసం మనం చేపట్టాం, గిరిజనుల కోసం గిరిజన సమస్యలు అయ్యాకే చేయాలని కూడా ఆయన చేస్తున్నారు. మొత్తం కాన్వాయ్ అంతా కూడా మొత్తం బయలుదేరిన ఆయనతో పాటు మొత్తం కాన్వాయ్ అంతా కూడా కురుడి గ్రామం వెళ్తుంది. కురుడి గ్రామంలో